సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ దండుగుల వెంకటస్వామి తెలిపారు. రేపు ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, అనంతరం బోనాలు, ఫలహారం బండి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత 25 సంవత్సరాల నుండి ఈస్ట్ మారేడుపల్లిలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢమాసం చివరి వారంలో బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాల తరువాత ఎల్లమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా జరగనుందని తెలిపారు. జంట నగరాల ప్రజలంతా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు, రాత్రి వేళలో మైమరిపించే విద్యుత్ కాంతుల వెలుగులతో అలంకరణ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానున్నారని తెలిపారు. భక్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రాజేష్ శర్మ, ఆలయ ప్రధాన కార్యదర్శి దండుగుల మోహన్, శివకుమార్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దండుగుల వెంకటస్వామి, అడ్డగుట్ట ఈస్ట్ మారేడుపల్లి, ఒడ్డర బస్తీ, సికింద్రాబాద్. ఒడ్డర సంఘం స్టేట్ తెలంగాణ జనరల్ సెక్రటరీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఇక్కడ ఉజ్జయిని మంగళి దేవాలయంలో ఏదైతే ప్రత్యేకత ఉందో, అదేవిధంగా లాల్ దర్వాజా గుడిలో ఏదైతే ప్రత్యేకత ఉందో, ఈ ఈస్ట్ మారేడుపల్లి ఒడ్డర బస్తీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కూడా అదే విధంగా ప్రత్యేకత ఉంది. అదేవిధంగా భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని, అదేవిధంగా అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారిని దర్శించుకున్న వారు వాళ్ళకు మనస్ఫూర్తిగా దర్శించుకున్న వాళ్ళు వాళ్ళకు తీరిన కోరికలు తీరుస్తారు అమ్మవారు. విఐపీలు ఎవరు వస్తున్నారండి? రేపు కార్యక్రమం, రేపు పలారం బండి ఊరేగింపు, అదేవిధంగా బోనాలు, విఐపీస్ తెలంగాణ స్పీకర్ బిడ్డ ప్రసాద్ గారు, శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే, శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీ మా ఏరియా ఎంపీ ఈటల రాజేందర్ గారు, అందరూ వచ్చి దర్శించుకుంటారు. భక్తులకు అందరూ కూడా భక్త మహాశీలకు విజ్ఞప్తి, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవం అనేది జరగడం కొన్ని సంవత్సరాల పాటు ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క ఫౌండరు కీర్తిశేషులు దండుగుల సాయిలు గారు ఇతపూర్వము ఇదే విధంగా జరపడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క వారసులైనటువంటి దండుగుల వెంకటస్వామి గారు మరియు అతని తమ్ముడు దండుగుల మోహన్ వాళ్ళు కూడా ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ ఎవరికి కూడా ఎక్కడ కూడా తక్కువ అనేటువంటి కారణాలు కానీ ఎటువంటి లోటు కూడా లేకుండా అమ్మవారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్లో, దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో పాటు సస్యశ్యామలంగా ఎటువంటి బాధలు లేకుండా ఆరోగ్యంతో జీవించాలని వీళ్ళ యొక్క సంకల్పంతో ఈ యొక్క అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. ఇప్పుడు మాకు రేపు అంటే 4/8/2024 రోజున ఆదివారం రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా బోనాలు, అలాగే తొట్టెల, పోతరాజు ఉత్సవాలు, జోగినిలు, అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వారి ఇళ్లలో నుంచి బోనాలు తేవడం, ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఉండడం, అలాగే ఇక్కడ ఒక పండగ వాతావరణం అంటే ఏ విధంగా అంటే మనకు తెలంగాణలో ఈ యొక్క బోనాల జాతర అనేది విశేషమైనటువంటి పండగ కూడా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అదే ప్రభుత్వాలతో పాటు అలాగే ఈ దేవాలయ కమిటీ ఎవరైతే ఈ వెంకటస్వామి గారు చైర్మన్, అలాగే మోహన్ అనేటువంటి వాళ్ళు సెక్రటరీ, ఇది తెలంగాణ వ్యాప్తంగా మన తెలంగాణలో 3వ వారం అంటే మొదటి వారం ఉజ్జయిని మహంకాళి, 2వ వారం మొత్తం ఓల్డ్ సిటీ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, 3వ వారం ఆషాఢ మాసం చివరి వారం, అలాగే ప్రథమ వారం గోల్కొండలో అయితే చివరి వారం మన దగ్గర ఆఖరి అనమాట. ఇది పరంపర ఆనవాయితీతో వస్తుంది.
అలాగే ఇక్కడ అంగరంగ వైభవంగా ఏ విషయం ఏం చేస్తుందంటే ప్రముఖులు అంటే మనకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి పదవులు గల వాళ్ళు, అలాగే మా యొక్క కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు చాలా ప్రోత్సాహంతో పాటు ఎటువంటి కార్యక్రమాలకు లోటు లేకుండా అందరూ కూడా సహాయ సహకారాలు, ముఖ్యంగా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసి వాళ్ళు కానీ అందరూ కూడా మాకు తోటుపారుతూ ఇస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా ఇస్తూ వాళ్ళకి కూడా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని మేము కోరుకుంటున్నాం.